హాయ్ అండి. పల్లీల చట్నీ చేయడం కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి 4 వెల్లుల్లి 2 ఇంచుల అల్లం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నిమిషం పాటు వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని పల్లీలనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే వీటిని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని వీటినైతే మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న ఈ చట్నీనంతా ఒక బౌల్లో వేసుకొని వీటినైతే పోపు వేసుకోవాలండి. పోపు వేయడం కోసం ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని ఈ పోపునంతా చట్నీలో వేసుకొని కలుపుకుంటే మన పల్లీల చట్నీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.